భక్త చిల్లర్లేదు. నేను దేవుణ్ణి రా. నువ్వు దేవుడివా అని ఎందుకు వచ్చావు? నువ్వు డాన్స్ చేసి పిలిచావు కదరా, అందుకే వచ్చా. నిన్నెవడు పిలిచాడు? నా పాటికి నేను సినిమా పాటికి డాన్స్ చేస్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసావు. ఒరే నేను దేవుణ్ణి రా. అని ఎందుకు వచ్చావు? నువ్వు డాన్స్ చేస్తూ నన్ను పిలిచావనుకొని వచ్చాను రా. పిలిస్తేనే రావాలి, పిలిచాడేమనుకొని రాకూడదు. బోత్ ఆర్ నాట్ సేమ్. రే నేను దేవుణ్ణి రా. వచ్చిందారే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమమ్మా. సమయ ఒకసారి, సమయ ఇంకొకసారి. ఏంట్రా నీ గోల? నేను దేవుణ్ణి రా. నేను చూస్తుంటే దేవుళ్ళని అనిపిస్తున్నావు. అదే కదరా అప్పటి నుండి చెప్తున్నాను. సరే ఎలాగో వచ్చావు కదా, మన రేంజ్ సరిపోయే వరమిచ్చిపోసామి. సరే డబ్బు కావాలా? డబ్బు అయితే ఖర్చు అయిపోతాయి. బంగారు కావాలా? బంగారు బంగారం అయితే ఎవడైనా దొబ్బేస్తానే భయం. అలాంటివి కాకుండా మన ట్రైన్ సరిపోయే ఏదైనా వరమిచ్చిపోసామి. నీ దూల తీరేవరం నేను ఇస్తా కదరా. ఇది పట్టుకో. మినప్పట్టు పెసరట్టు బాలయ్య బాబు తొడకొట్టు. ఏం సమయం లైట్ అంత వేసినావు? జై బాలయ్య. కంట్లంతా మంటగా ఉంది. అయినది ఎక్కడ పోయినాడు? దేవుడైతే వరమిచ్చాడు, కానీ ఎలాంటి వరమిచ్చాడో చెప్పుకుంటూ పోయాడే. అన్నా పిలిచారు, ఎవరు లేరే. ఏమోలే. అన్నా ఇక్కడ ఎవరు లేరే, ఎవరు పిలిచారబ్బా? ఏమోలే. ఏదవ కాకరెట్టు మొక్కం వేసుకొని అప్పుడు నువ్వు పిలిచింది నువ్వేనేంట్రా? అవునన్నా. ఎందుకు పిలిచావు? ఈరోజు నా బర్త్డే అన్నా. ఓ విషయం చెప్పాలా? 2 చాక్లెట్స్ ఇస్తే విషయం చెప్తా. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అడ్డగాడిలా పెరిగావు, చాక్లెట్ ఇస్తేనే విషయం చెప్తావరా ఏదవా? రే ఇప్పుడు నువ్వేమన్నా అన్నావా? లేదన్నా. సరే కానీ సాయంత్రం కేక్ కట్ చేస్తే కేక్ కూడా తీసుకురా. వైన్ షాప్ దగ్గర హోల్సేల్ గా చెడ్డీలు అమ్ముకునే మొక్కమోడా, నీకు కేక్ కూడా కావాలరా? వైన్ షాప్ దగ్గర హోల్సేల్ గా చెడ్డీలు అమ్ముకునే మొక్కమా? అన్నా అది నా మనసులో నీకేనే మాట, నీకెలా అనిపించింది? నీ మనసులో నన్ను అట్లా అనుకుంటారా? నా మనసులో నీకేనే మాట నీకు వినిపించిందంటే నీకేదో అయ్యిందన్నో. వాడి మనసులో మాట నాకెలా అనిపించింది? మినప్పట్టు పెసరట్టు బాలయ్య బాబు తొడకొట్టు. సమయ నువ్వు ఇచ్చిన వారు మీదా? దేవుడు డబ్బులు ఇస్తాను,
బంగారం ఇస్తానంటే అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి మొత్తం దొబ్బించుకున్నా. ఇప్పుడు ఎవడో మన ఫ్రెండ్ లాగా ఉన్నాడే. హరే మామ. 2 minutes ఆగరా, మళ్ళీ వేసా. హాయ్ రా మామ. ఎలా ఉన్నావురా? పోయి వీడి కళ్ళలో పడ్డాను రా. అంతే నా పరిస్థితి ఈరోజు. నేను బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? ఏదోరా, నీ దయవల్ల బాగానే ఉన్నా. నువ్వు బాగుండడానికి నా దయ ఏంట్రా? ఒకవేళ రేపు నువ్వు పోయినా నా దయ అంటావా ఏంటి? ఏంట్రా ఈ మధ్య సరే కనిపించడం మానేసావు? నీలా ఊరి మీద పడి బేవాడిగా తిరగమంటావా? అదేరా, జాబ్ చేస్తున్నా కదా, కొంచెం బిజీ. వాము, నీకేం అడగకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. మామ అక్కడ కూడా డ్రాప్ చేస్తావా? సరే రా. రే ఏమైందిరా? రే రక్తం వస్తుందిరా. వీడేంటి రక్తం వచ్చినా నా చేయిని వీడి నోట్లో పెట్టుకుంటున్నాడు? నాకు ఈ హెచ్ఐవి పాజిటివ్ అన్న విషయం వీడికి తెలీదా? తెలియకపోవడమే బెటర్లే, తెలిస్తే సచ్చి ఊరుకుంటాడు. ఎవరు నమ్మలో ఏంటో. బాబు ఏంటి? ఓసారి ఇలా రామ్మా. ఏంటో. బాబు, నిన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈ ఏరియాలో. నువ్వు చాలా మంచివాడివి. అయితే ఏంటి? అది నా ఒక్కగానొక్క కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ. నా కూతురికి మంచి మొగుడు దొరికాడు. ఇతనికి మా ఇంటికి అల్లుడైతే నాకున్న ₹1 కోటి ఇల్లు, మా ఊర్లో పొలాలు మొత్తం ఇతని పేరు మీదే రాస్తాను. మామా, నా పిల్లం ఎక్కడుంది? పైన అల్లుడు. అయితే ఓకే. వస్తున్నా వచ్చేస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా. అది తమన్నా, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. మీకు నేను పడిపోయాను. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను. మీరు చాలా బాగుంటారు. నన్ను పెళ్లి చేసుకుంటావా బావా? బావనా? ఇన్ని రోజు బావాని పిలిచేవాళ్ళు లేక చాలా తెగ ఫీల్ అయిపోతున్నా. ఇప్పుడు నువ్వు బావాని పిలుస్తుంటే లోపల అదొక రకమైన ఫీలింగ్ తెలుసా? చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా. రే, ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? అందమైన అమ్మాయిలు ఏం చెప్పినా నమ్మేస్తారా? నన్ను వీడు అమ్మాయి అని ఎలాగో ఫిక్స్ అయిపోయాడు. నేను అమ్మాయి కాదు అబ్బాయి, నేను అమ్మాయిగా మారానని వీనికి ఎప్పటికీ తెలియకుండా చూసుకోవాలి. అబ్బాయా బావా ఎప్పుడా? ఏంటో. అరే నాన్న, ఏంట్రా అంత చిరాగ్గా ఉన్నావు? ఈ సమాజంలో అందరు ఫేక్ పీపుల్సే నాన్న. ఎవరికి మానవత్వం, ప్రేమలని లేవు. అందరూ మంచోళ్ళుగా నటిస్తున్నారంతే. ఇలా రా నాన్న, ఎందుకంత బాధపడుతున్నావు? నువ్వు నా కొడుకుగా, నీకు నేనున్నాను. సరే నాన్న, నాకు ఎవరు వద్దు. నువ్వు నా నాన్నవి, నేను నీ కొడుకుని. నాకు నీ ప్రేమ ఉంటే చాలు. అలాగే నాన్న, నువ్వు ధైర్యంగా ఉండాలి. వీడు నన్ను తన కన్న తండ్రి అనుకుంటున్నాడు. వీడు కుప్పతొట్లో దొరికాడని తెచ్చి పెంచుకుంటున్నానని తెలిస్తే ఏమైపోతాడో పిచ్చి సన్నాసి. ఈ నిజం వీడికి ఎప్పటికీ తెలియకుండా నాతోనే దాచుకోవాలి. నాన్న, నువ్వు కూడా నా. ఓ మై డాడీ.